పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో దివ్యాంగురాలి విజయ నిర్మలపై దాడిని ఖండిస్తూ మదర్ తెరీసా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద దివ్యాంగురాలు ధర్నా చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ నిర్మలను పరామర్శించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వాసు మాట్లాడుతూ దివ్యాంగురాలిపై దాడి చేసి కొట్టడం దారుణమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు జరిగిన అన్యాయాన్ని ఖండించాలి. దివ్యాంగులకు జరిగిన అన్యాయాన్ని ఖండించాలి. దివ్యాంగులకు జరిగిన అన్యాయాన్ని ఖండించాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. వద్దలాలి. డిజేబుల్ యాక్ట్ ప్రకారం కేసు వెంటనే కట్టాలి. డిజేబుల్ యాక్ట్ ప్రకారం కేసు కట్టాలి. దివ్యాంగులకు వెంటనే న్యాయం చేయాలి. దివ్యాంగులకు ప్రకారం డిజేబుల్ యాక్ట్ ప్రకారం కేసు కట్టాలి. డిజేబుల్ యాక్ట్ ప్రకారం కేసు వెంటనే కట్టాలి. కట్టాలి. డిజేబిలిటీస్ అని అందులో కలిపారు. దాంట్లో కొన్ని సెక్షన్స్ చూశాను, బట్ అందులో ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో పోలీస్ సంబంధించిన యాక్ట్ ఏదో ఉందో చూసి అది 92A చూసి పీపీ గారితో డిసైడ్ చేసి దాన్ని అయితే సెక్షన్ అయితే యాడ్ చేస్తాం. అందులో డౌటే లేదు. దానికి కూడా ఎందుకంటే శిక్ష ఎంత వాళ్ళు కూడా అవసరాలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది నాన్ ప్రాసిక్యూషన్ ట్రీట్ చేసాం. దాన్ని కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని అది కూడా పాలసీ కేసు అనుకుంటున్నాం. చూసారు వెరిఫై చేయాలి, చేసిన ఫైనలైజ్ చేస్తాం. మాది తణుకు దివ్యాంగుల సంక్షేమ సంఘం. అది తణుకు నుంచి ఒక 20 మంది దాకా వచ్చాను సార్. ఒక దివ్యాంగుల మీద దాడి చేయటం అనేది చాలా దౌర్భాగ్యం. వాళ్ళు అదే కాకుండా దాడి చేయటమే కాకుండా లాన్ నుంచి వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి ఏకంగా కొడతాం, అంటే రోడ్లతో కొడతాం కూడా చాలా దారుణం. అలాగే కొడతాం కాకుండా మీ వికలాంగుల్ని ఏం చేసినా కానీ ఎవరో సమాధానం చెప్తారు, మీ సంఘాలు ఎన్ని ఏకమైనా కానీ అందరినీ పెట్రోల్ వేసి తగిలించేస్తానని చెప్పారు సార్. అది ఎంతవరకు అనేది మాకు న్యాయం జరగాలి సార్. న్యాయం జరగకపోతే కనుక ఇంకా కఠినంగా ఉంటుంది సార్. మేము దివ్యాంగులం కనీసం ఇంకా మేము అంటే మామూలుగా నార్మల్గా వచ్చాము, ఇంకా మా దివ్యాంగులు ఇంకా వస్తే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది సార్. మాకు ఈ యొక్క పరిష్కారం అనేది త్వరలోనే మాకు ఒక 2-3 రోజుల్లో ఈ పరిష్కారం అనేది మాకు అమలు చేయాలని నేను అడుగుతున్నాం సార్. వీళ్ళు ఏంటంటే ఒక రాజకీయ పరంగా కానీ ఇది కానీ మేము ఎటువంటిది కూడా మేము చెయ్యం. మా దివ్యాంగులకి ఏ విధంగా అన్యాయం జరిగింది ఆ విధంగా మాకు న్యాయం కావాలి సార్. 2016 చట్టం యాక్ట్ కూడా ప్రకారం 92 చట్టం ప్రకారం మా వికలాంగులకి దాడి చేయితే 5 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే 10 లక్షలు జరిమానం అన్నారు. అది కూడా యాక్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మా దివ్యాంగులందరి తరఫున. ఓకే సార్. అదే నిర్మల మీద విజయ నిర్మల గారి మీద దాడి చేసింది తోట చంద్రశేఖరరావు, నాగేశ్వరరావు గారు, చిట్టుబాబు గారు. వీళ్ళని తీవ్రంగా మా సంఘం తరఫున మేము అందరం రావడం జరిగింది సార్. వీళ్ళని త్వరలో 2-3 రోజుల్లో మాకు ఎటువంటి ఆదేశాలు ఇస్తారో ఎస్ఐ గారితో మాట్లాడాము. ఎస్ఐ గారు ఆ సెక్షన్ ప్రకారం ఏంటన్నది ఆలోచించి మీకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. అలాగే మేము ఆయన ఎస్ఐ గారి ప్రకారమే మేము వెళ్ళిపోతున్నాం సార్.